చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోయింది కానీ వృత్తిపరంగా ఫ్యాషన్ డిజైనర్. జై చిరంజీవ, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన సుస్మిత ఆ తర్వాత ఫ్యామిలీని చూసుకోవడానికి ఫుల్ టైం కేటాయించింది. అయితే మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఖైదీ నెంబర్ 150తో మళ్లీ ఫ్యాషన్ డిజైనర్గా రీఎంట్రీ ఇచ్చింది సుస్మిత. గత 3 నెలల నుండి కంటిన్యూస్గా షూటింగ్, పైగా 2 గెటప్స్, వాటి మధ్య వేరియేషన్, ఇలా చాలా పెద్ద బాధ్యతనే సక్సెస్ఫుల్గా నిర్వర్తించింది. సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చెర్రీ 70% షూటింగ్ కంప్లీట్ అవడంతో షెడ్యూల్కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పటి వరకు లైమ్ లైట్లోకి రాని సుస్మిత ఈ గ్యాప్లో రిలాక్స్ అవుతూ డాడీ సినిమాకు వర్క్ చేస్తున్నందుకు మా ఆయనకి కూతురికి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ల సపోర్ట్ లేకపోతే ఇదంతా కుదిరేది కాదు అంటూ ఫ్యామిలీ నుండి వచ్చిన సపోర్ట్ గురించి చెప్పింది. ఇప్పటికే రిలీజ్ అయిన లీక్ అయిన స్టిల్స్లో చిరు కాస్ట్యూమ్స్ కత్తిలా ఉన్నాయి. ఇక సాంగ్స్లో అన్నయ్య లుక్ ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ప్లస్ ఆడియన్స్. అమ్మాయి సముద్రం లాంటిదిరా, కవ్విస్తుంది, మురిపిస్తుంది. నేను నీకు నచ్చలేదా? ఏముందవరా, దేవతరా తను. చేతనైతే మనం అందరూ చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యి అందవద్దురా. రేపు వస్తావు కదా?